హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మీ దివ్య. ఇంద్రకీలాద్రి అమ్మవారి దసరా నవరాత్రులు అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తుల కోసం దేవస్థానం అధికారులు అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. వేల సంఖ్యలో అయితే భక్తులు తరలిస్తున్నారు. మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా అనిపించినాయి, వాళ్ళకి భోజనం ఎలా ఉంది, రుచిగా ఉందా, క్వాలిటీగా ఉందా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా వారికి అనేది అడిగి తెలుసుకుందాం రండి. ఒంగోలు వచ్చి అమ్మవారి దర్శనం అయింది బాగా. అన్నదానం ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందమ్మా, సూపర్. ఐటమ్స్ అన్ని బాగున్నాయా? బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా? బాగున్నాయి. ఏది ఇబ్బంది లేదు. వచ్చిన భక్తులందరికీ సదుపాయం బాగుంటుంది. కంపల్సరీ ఎవరైనా రావచ్చు. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది కర్నూలు. మేము అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది, మేము మంచిగా జరిగింది. లైన్లో వాటర్ కానీ మనకు చాలా మంచిగా ఉన్నాయి. మేము లైన్లో అన్నదానం కార్యక్రమం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా ఉంది. మేము చాలా మందికి డైలీ 1 lakh వస్తున్నారు. మేము 1 lakh మందికి అన్నదానం జరుగుతుంది. మేము ఇక్కడ ఐటమ్స్ ఏమేమి పెట్టారు? ఐటమ్స్ పేరు తెలియదు. పులిహోర, మనకు ఆలు, ఇక్కడ గోంగూర పచ్చడి, రైసు, సాంబారు, మజ్జిగ ఉన్నాయి. మేము అన్ని క్వాలిటీగానే ఉన్నాయి. మేము చాలా టేస్ట్గా ఉన్నాయి. చాలా టేస్టీ కూడా ఉన్నాయి. మేము ఇంకేమైనా సమస్యలు నాకేం లేవు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ నుండి. అమ్మవారి దర్శనం జరిగిందా? బాగా జరిగిందండి. వాళ్ళు ఏర్పాట్లన్నీ ఎలా అనిపిస్తుంది? ఏంటి ఏర్పాట్లన్నీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. అన్నదాన కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉందని అన్నం కూడా ఐటమ్స్ అన్ని బాగున్నాయా? సూపర్ ఉన్నాయి. అన్ని ఐటమ్స్ కూడా బాగున్నాయండి. క్వాలిటీగా ఉన్నాయండి. క్వాలిటీ ఉన్నాయి. ఎక్కడికక్కడ మిల్క్ ఇస్తున్నారు, బటర్ మిల్క్ ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు. క్వాలిటీ కూడా బాగున్నాయి. రైస్ అన్ని. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడ గులాబీ తోట అండి, విజయవాడేనండి మాది. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? సూపర్ జరిగిందండి. రోజు వస్తున్నాము, బాగా జరుగుతుంది అమ్మవారి. అన్నదాన కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉందండి. ఫుల్ ఎంత అమ్మవారి దర్శనం ఎంత బాగుందో, అన్నదానం అంతకంటే బాగుంది. అన్ని ఐటమ్స్ ఎలా అనిపిస్తున్నాయి? క్వాలిటీగా ఉన్నాయా? బాగున్నాయండి. రుచిగా ఉన్నాయా? సూపర్గా ఉన్నాయండి. బాగున్నాయండి. ఏర్పాట్లన్నీ ఎలా అనిపిస్తున్నాయి? బాగున్నాయండి. అన్ని బాగున్నాయి. వాటర్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఇవ్వడము, ఏది చాలా బాగున్నాయి. అన్ని బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము నిడదవోలేండి. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ఇవాళ చండీ అలంకరణ చాలా బాగుంది. అన్నదాన కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? ఈ కొత్త ఏర్పాట్లు మాత్రం చాలా పిల్లలకి చాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా లైన్లో ప్రశాంతంగా వెళ్ళి వచ్చాము. అలాగే ఏర్పాట్లు కూడా ఎక్కడ ఇదివరకు భోజనాలకి అందగా వెళ్ళిపోయి వాళ్ళం బయటికి. ఇప్పుడు ఈ ఏర్పాట్ల వల్ల చాలా ప్రశాంతంగా కూర్చొని తింటున్నాం. భోజనం ఎలా ఉంది? రుచిగా ఉంది? బాగుంది మేడం. పిల్లలు ఎన్ని ఐటమ్స్ పెట్టారు? ఐటమ్స్ లెక్కేయలేదండి. అదే ఎన్ని రకాలు పెట్టారు? స్వీట్ ఒకటి, 3 రకాల కూరలు, పులిహోర, సాంబార్ కూడా ఉన్నట్టు. క్వాలిటీ ఎలా అనిపించింది? బాగుంది మేడం. ఎంతసేపు ఉన్నారు అన్నదానం? 2.5 hours పడింది. ఇక్కడ అన్నదానం ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్లో ఆఫర్ కూడా పెట్టలేదు, 15 minutesలో వెంటనే. అది ఏర్పాట్లు, కొత్త ఏర్పాట్లు చాలా బాగున్నాయి మేడం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఏ ఇబ్బంది లేవు మేడం. 3 hoursలో దర్శనం అయిపోయింది. వెంటనే భోజనాల ఏర్పాట్లు కూడా బాగా పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము నల్గొండ నుంచి వచ్చాము. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఎలా అనిపించింది అన్నదానం నిర్వహణ? చాలా బాగుంది. చాలా టేస్టీ కూడా ఉంది. ఐటమ్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. క్వాలిటీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంట్లో తిన్నట్లు ఉంది. అంటే మన ఇంట్లో ఉన్నట్టు. ఎక్కడి నుంచి వచ్చారండి? నల్గొండ అండి. ఏర్పాట్లన్నీ ఎలా అనిపించింది? బాగున్నాయండి, చాలా బాగున్నాయి. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అధికారులు అయితే ఎలా అనిపించింది? బాగుందండి. క్వాలిటీ కూడా బాగుందండి. రుచిగా ఉందా? రుచిగా ఉందండి. క్వాలిటీ కూడా ఇంట్లో తిన్నట్టు ఉందండి. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ నుంచి వచ్చాము. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగిందండి. ఏర్పాట్లన్నీ ఎలా అనిపించింది? ఏర్పాట్లు అయితే చాలా వరకు మన గుడ్ల టెంపుల్స్ దగ్గర ఎక్కడ ఆగకుండా కంటిన్యూ ప్రాసెస్తోని కంటిన్యూ నడుస్తూ ఉంది. అన్నప్రసాదం కానీ ఏర్పాట్లు కానీ అక్కడ మనకి ఎండకు వర్షానికి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కటి లైన్స్ అన్నీ వేస్తారండి. ముందు నుంచి మనకు వెహికల్స్ రాకుండా మనకి ఆటోలో ఎక్కడ వరకు క్యూ లైన్ ఉందో అంతవరకు రానిచ్చి అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి ఒక 300 దర్శనం కానీ విఐపీస్ కల్చర్స్ లేకుండా చాలా వరకు ఎక్కడ ఆపకుండా కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాం. ఒక 2 kilometers అయినా సరే కానీ ఆగకుండా కంటిన్యూగా నడుస్తూనే ఉన్నామండి. క్యూ లైన్లో సౌకర్యాలన్నీ అన్ని బాగానే ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీస్ కానీ మజ్జిగ ఇవ్వలేదు కానీ వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ మరుగుదొడ్లు కానీ అన్ని బాగానే ఉన్నాయి. అన్నదాన కార్యక్రమం ఎలా అనిపించింది? బాగుంది. ఈసారి ఫస్ట్ టైం కావచ్చు మేబీ. చాలా బాగుంది. చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్మెంట్ ఉంటుందేమో మేబీ. థ్యాంక్ యూ. వాతావరణం కూడా అనుకూలించింది. ఈరోజు భక్తులకి బాగా మంచి సౌకర్యాలతో మంచి చల్లని వాతావరణంలో అమ్మవారిని భక్తులందరూ ఈరోజు దర్శించుకున్నారు. భోజనం ఎలా ఉందండి? భోజనాల ఏర్పాట్లు కూడా బాగా చేశారు. ప్రసాదం, భోజనాలు అన్నీ బాగా ఏర్పాటు చేశారు. నమస్తే అండి.
ఓం శ్రీ దుర్గాయ నమః. అన్నదాన కార్యక్రమం రోజుకి ఎంతమంది భక్తులు పాల్గొంటున్నారండి? నిన్న 33,000 మంది చేశారమ్మా. అంటే ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కూడా పులిహార, దద్దోజనం, కదము, ప్రసాదం అందుతుంది. 11 దగ్గర నుంచి 5 గంటల వరకు కూడా అన్నప్రసాదం ఉంటుంది. అన్నప్రసాదంలో భాగంగా పప్పు, ఆకుకూర, బంగాళదుంప, టమాటా కూర, అలాగే ఒక చట్నీ, చక్కటి మజ్జిగ, చక్కటి సాంబారు ఇచ్చుడు జరుగుతుంది. ఆ విధంగా 5 తర్వాత మళ్ళీ 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా కదము, పులిహార ప్రసాదం వినియోగం జరుగుతుంది. భక్తులందరూ కూడా శ్రద్ధగా తింటున్నారు. చాలా బాగుందని ప్రశంసలు వచ్చినాయి భక్తుల దగ్గర. రోజు ఒక ఐటమ్స్ పెడుతున్నారా, ఏమన్నా మారుస్తున్నారా? డిఫరెంట్ ఐటమ్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, పులిహార, దద్దోజనం, కదం, సేమ్ ఐటమ్స్ అవి కంటిన్యూ అవుతుంటాయి. ఈ కూరలు మాత్రం డిఫరెంట్ మారుతుంటాయి. ఏ రోజు కూర డిఫరెంట్ కూరలు. ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? సిబ్బంది 150 మంది వరకు వర్కర్స్ ఉన్నారమ్మా. అదేవిధంగా 3 ఏఈఓలు ఉన్నారు. మొత్తం 150 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రాత్రి పోవాళ్ళు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు కంటిన్యూస్గా జరుగుతున్నది. మధ్యలో 1 గంట బ్రేక్ ఉంటుంది. రేపు సరస్వతి అలంకార సందర్భంగా అది కూడా దృష్టిలో ఉంచుకొని ఇంకా గట్టిగా చేయాలన్న ఆలోచనతో మేము ఉన్నాం. మా ఈవో గారు, కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మేము మార్చుకుంటూ చక్కగా చేస్తున్నాం. అద్భుతంగా చేస్తామనే ప్రశంసలు వచ్చింది. శానిటేషన్ కూడా ఇబ్బంది ఏమి లేదు, అంత బాగానే జరుగుతుంది. ఎప్పటికప్పుడు వెంటనే క్లీన్ చేస్తున్నారు. సో చూశారు కదా, ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో అయితే ఏర్పాట్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. రోజుకి వేల సంఖ్యలో అయితే భక్తులు అయితే పాల్గొంటున్నారు. భక్తులు అయితే భోజనం చాలా రుచిగా ఉందని చెప్తున్నారు, క్వాలిటీగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ క్లీన్గా అయితే ఉంది. కూలర్లు పెట్టారు, అలాగే వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. హ్యాండ్ వాష్ ఏరియా కూడా చాలా క్లీన్గా ఉంది. సో అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరూ ఇక్కడికి కూడా వచ్చి అన్నప్రసాదం స్వీకరించి వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూ టీవీ తెలుగు. కెమెరామెన్ వంశీతో దివ్య.